తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ కాఫ్ సిరప్ ని బ్యాన్ చేశారు. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని చిన్వారాలో 9 మంది పిల్లలు చనిపోయారు. అలాగే రాజస్థాన్ లో 3 చనిపోయారు. ఎందుకు ఈ సిరప్ తీసుకుని చనిపోయారు? మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, అది చిన్నదైనా పెద్దదైనా పక్కా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్స్ తీసుకోండి. ఈ కోల్డ్ రిఫ్ అనే ఒక కాఫ్ సిరప్ ఉంటుంది. ఈ సిరప్ ని శ్రీసన్ ఫార్మా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది కాంచీపురంలో తమిళనాడులో ఉంటుంది. సో ఈ సిరప్ గురించి తెలుస్తున్న నిజాలు ఏంటి అంటే, ఇది అడల్టరేటెడ్ అయింది అని, అది కూడా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ తో, అదే డీథైల్ గ్లైకోల్ DEG. దీని వల్ల సివియర్ కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. మేబీ ఆ చిన్న పిల్లలు చనిపోవడానికి రీజన్ కూడా ఇదే అయి ఉండొచ్చు. అండ్ ఆ సిరప్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే, దాని పేరు కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్, బ్యాచ్ నెంబర్ SR13, డేటెడ్ వచ్చేసరికి May 2025. అలా కాకుండా చిన్నదైనా పెద్దదైనా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇష్యూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఏదైతే మెడిసిన్స్ ఇస్తారో అది వాడడానికి ట్రై చేయండి.